కొత్త ఏడాదిలో పసిడి రేటు మళ్లీ పరుగులు పెడుతోంది. 2 రోజులుగా బంగారానికి కొత్త కళ వచ్చింది. గతేడాది చివరి 2 నెలలు తీవ్ర ఒత్తిడిలో ఉన్న పుత్తడి మళ్లీ కాస్త కోలుకునేలా కనిపిస్తోంది. కొంటే ఇప్పుడే కొనుక్కోండి, లేకపోతే మీ ఇష్టమంటూ కవ్విస్తోంది. ఇంతకీ బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా? 2025లో పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయి? మగువుల మనసు దోచే పుత్తడికి కొత్త కళ వచ్చింది. కొత్త ఏడాదిలో సరికొత్త దూకుడు ప్రదర్శిస్తోంది. అంతో ఇంతో ఎంతో కొంత పెరుగుతూ గత వైభవాన్ని అందుకోవడానికి పరుగులు తీస్తోంది. గత 2 రోజుల్లో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు 700 పెరిగింది. 24 క్యారెట్లు 770 రూపాయలు పెరిగింది. గతంలో బంగారం దూకుడుతో పోల్చితే ఇది భారీ పెరుగుదల కాకపోవచ్చు, కానీ కొత్త ఏడాదితో పసిడి పరుగు గ్యారంటీ అని చెప్పడానికి ఇది ఓ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 71,800, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములు 78,330 రూపాయలుగా ఉంది. రెండు 2025లో బంగారం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మళ్లీ పసిడి పరుగులు పెడుతుందా? గత వైభవం దిశగా పుత్తడి సాగుతుందా? కన్సాలిడేషన్ స్టేజ్ నుంచి అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందా? గోల్డ్ మళ్లీ వరల్డ్ ని రూల్ చేయబోతుందా? బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా? గత 3 ఏళ్లలో గోల్డ్ ఏ స్థాయిలో పెరిగింది? ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బంగారానికి గ్రహణం పట్టుకుంది. భారీగా తగ్గుదల నమోదు చేసింది. త్వరలో 1,00,000 కొట్టడం ఖాయమనుకున్నది కాస్త బిక్క చూపులు చూసింది. 2 నెలలుగా పసిడి జాతకం బాగోలేదు. అయితే ఇక ముందు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అంటోంది గోల్డ్. కొత్త ఏడాదిలో నా అసలు రూపాన్ని చూపిస్తానంటోంది. నిపుణుల అంచనా ప్రకారం బంగారానికి ఇది బంగారం లాంటి ఏడాదే కావచ్చు. గత 4 ఏళ్లుగా బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఏ ఏడాది కూడా మదుపర్లను నిరాశపరచలేదు. గత 2 నెలలుగా కాస్త తగ్గినా కూడా గతేడాది ఏకంగా 26% పెరిగింది పసిడి రేటు. 2023లో 14%, 2022లో 12% పెరిగింది. ఆ లెక్కను చూస్తే 2024 నిజంగా గోల్డెన్ ఇయరే. ట్రంప్ అధికారంలోకి వచ్చే వరకు మాత్రమే కాస్త గోల్డ్ కంట్రోల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2016లో కూడా ట్రంప్ గెలిచినప్పుడు మొదట్లో కాస్త తగ్గిన తర్వాత పుంజుకుంది. ట్రంప్ ఆర్థిక విధానాలు కూడా దానికి సహకరించాయి. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితులే ఉండొచ్చన్నది ఎక్స్పర్ట్స్ అంచనా. 2025లో బంగారం కనీసం 10 నుండి 15% వరకు పెరగొచ్చని లెక్కలు చెబుతున్నాయి. పరిస్థితులు అనుకూలించి ట్రంప్ టారిఫ్ వార్ వంటి వాటికి తెరతీసినా, కవ్వింపు చర్యలకు దిగినా అది ఏకంగా 20% పైగా పెరగొచ్చన్నది మరో అంచనా. గతేడాదిలా ఏకంగా 26% పెరుగుదల ఉండకపోయినా మిగిలిన పెట్టుబడి పథకాలతో పోలిస్తే బంగారం మంచి రాబడి ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అమెరికా ఫెడ్ నుంచి వడ్డీ రేట్లపై స్పష్టత, ట్రంప్ విధానాలపై జనవరి 20 తర్వాత క్లారిటీ వస్తుంది. అప్పుడే గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతుందో ఓ అంచనాకు రావచ్చని ఎక్స్పర్ట్స్ లెక్కలేస్తున్నారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ పాలనలో ప్రభుత్వ అప్పు పెరగడం, ద్రవ్యోల్బణం కట్టడి కాకపోవడం వంటివి బంగారానికి మంచి భవిష్యత్తును ఇవ్వచ్చు. ప్రస్తుతం కన్సాలిడేషన్ స్టేజ్లో ఉన్న గోల్డ్ రానున్న రోజుల్లో బ్రేక్అవుట్ అవుతుందని, అది కూడా అప్ సైడ్ ఉంటుందన్నది బులియన్ మార్కెట్ చెబుతోంది. వడ్డీ రేట్లు తగ్గకపోయినా డాలర్ బలపడ్డా బంగారానికి అంత మంచిది కాదు. ఈ ఏడాదిలో కూడా అలాంటి కొన్ని సవాళ్లను గోల్డ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయినా పెరగడం మాత్రం గ్యారంటీ అన్నది లెక్క. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ డేటా మార్కెట్లను మెప్పించలేకపోవడం కూడా పసిడికి కలిసొచ్చేదే. బంగారం ఇప్పుడు కాస్త అందుబాటులోనే ఉందని చెప్పాలి. గతేడాదితో పోల్చితే ఓ మోస్తరుగా తగ్గింది. కొనడానికి ఇదే సరైన సమయం అన్నది మెజారిటీ మాట. తగ్గినప్పుడల్లా కొంచెం కొనుగోలు చేయాలని నిపుణులు కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఇంకా గోల్డ్ తగ్గుతుందని కొంతమంది అంచనా వేస్తున్నా అది కష్టమే. ఎందుకంటే గోల్డ్ కరెక్షన్ స్టేజ్లో ఎప్పుడో ఎంటర్ అయింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటోంది. ఇంకా తగ్గడం అంటే డౌటే. ఒకవేళ పడ్డా దానికి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే త్వరలోనే మళ్లీ కోలుకుంటుంది. ప్రస్తుతం అమెరికా ఇన్వెస్టర్లు న్యూ ఇయర్ మూడ్లో ఉన్నారు. వాళ్ళు మళ్లీ మార్కెట్లోకి ఎంటర్ అయితే కొంత డాలర్ కోలుకుని బంగారం కాస్త తగ్గొచ్చు. అదే ట్రెండ్ జనవరి 20 వరకు కంటిన్యూ అయి ఆ తర్వాత మళ్లీ ఊపందుకుంటుందని కొందరు నిపుణుల లెక్క.
కానీ ఏది ఎలా ఉన్నా 2025లో కూడా గోల్డ్కు తిరుగు ఉండకపోవచ్చు.